ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. ప్రేక్షక మహాశైలికో శ్రోత మహాశైలికో శుభాభివందనములు. ఈ ధనురాశి వారికి కార్తీక మాసంలో నవంబర్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది మనము తెలుసుకున్నాము. ఈ రాశి వారికి ఈ మాసంలో శుభ ఫలితములు తక్కువగా ఉంటున్నాయి. నవంబర్ 1వ తేదీ నుండి ఈ రాశి వాళ్లకు గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. కావున ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నూతన పనులు చేపట్టకుండా ఉండేది మంచిది. కొత్త పనులు మాత్రం వీళ్ళు దూరంగా ఉండేది. కొత్త పనులకు సమాజంలో ఎదుర్లు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి. కావున ఈ మాసమునందు వీళ్ళు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదిగా ఉంటుంది. పాత పనులు చేసుకుంటాం మంచిది, నూతన పనులు స్వస్తి చెప్పవలసి వస్తుంది. అవసర ఖర్చులు అవుతాయి, అనవసర ఖర్చులు కూడా వీళ్ళకు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఈ ఖర్చుల విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా అశ్వత్థం చెట్టుకు, జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయుట, శనివారాలు నూగులు, గురువారాలు శనగలు దానం చేస్తే వీళ్ళకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. ఓం స్వస్తి.